నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ కంచుకోట బద్దలు కొట్టాడండి ప్రశాంత్ కిషోర్ గారు. ఎందుకంటే ఆయన బీజేపీ అభ్యర్థిని 19,324 ఓట్లతో ఓడించాడు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారికి ఇది తొలి విజయం. దీన్ని ఆసరా చేసుకొని రాజకీయ పార్టీగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా ముందు ముందు అవుతుందంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడైతే బీజేపీకి కంచుకోటగా ఉన్న దాన్ని బద్దలు కొట్టాడు మన ప్రశాంత్ కిషోర్ గారు. బీహార్లోని బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారండి. 19,324 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీట్లో బీజేపీ ఓటమైంది. చూడండి, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే బీజేపీని ఓడించాడు ప్రశాంత్ కిషోర్ గారు. అట్లాగే కొన్ని తాళల్లో కాంగ్రెస్ గెలిచింది. గుజరాత్లో కూడా మళ్ళీ అక్కడ బీజేపీదే. కానీ ప్రశాంత్ కిషోర్ గారు బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టాడు. మొదటిసారిగా ఆయన విజయం సాధించాడు. బీహార్లోని బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం 19,324 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గెలుపు రుసుము చూశారు. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్తావాన్ని ఘనంగా ఆరంభించారు. గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానంలోనూ గెలవలేకపోయినప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన బంకీపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం మంచి బోనీ కొట్టాడు. నితిన్ నబీన్ కుటుంబానికి కంచుకోట అయిన స్థానాన్ని కైవసం చేసుకొని బీహార్లో బీజేపీ గట్టి సవాల్ ఇచ్చాడు ప్రశాంత్ కిషోర్ గారు. ఎందుకంటే దీంతో బీజేపీకి జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత రాష్ట్రంలో నితిన్ నబీన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరోవైపు గుజరాత్లోని మంజిల్పూర్ స్థానాన్ని అధికార బీజేపీ నిలబెట్టుకోగా మధ్యప్రదేశ్లోని దాటియా స్థానంలో ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం నాడు విడుదలైతే కానీ బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 19,324 ఓట్ల మెజార్టీతో విజయబావుట ఎగరవేశారు. కానీ బీజేపీకి గట్టి దెబ్బిచ్చాడు. ఎందుకంటే సొంత రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడున్న సొంత రాష్ట్రంలో కూడా ఈ ప్రశాంత్ కిషోర్ గారు విజయ బావుట ఎగరేయడం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారికి 64,151 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 44,820 ఓట్లు సాధించాడు. ఈ ఒక్క గెలుపు ప్రశాంత్ కిషోర్కు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది అని అంటున్నారు ప్రజలు. ఎందుకంటే బీజేపీకి కంచుకోటను పగలగొట్టేశాడండి ప్రశాంత్ కిషోర్ గారు. ఇది 2008 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత బంకీపూర్ స్థానము ఏర్పాటైంది. అప్పటి వరకు దాన్ని పాట్నా వెస్ట్గా పరిగణించేవారు. పట్టణ స్థానమైన ఇక్కడ విద్యావంతులు ఎక్కువ. 1995 నుంచి 2006 వరకు పట్నా వెస్ట్ స్థానానికి నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ప్రాతినిధ్యం వహించాడు. 2006లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో నితిన్ నబీన్ మొదటిసారి గెలిచాడు. బంకీపూర్ ఏర్పాటైన తర్వాత కూడా 2008, 2010, 2015, 2020, 2025లో కూడా నబీన్కే ఓటర్లు పట్టం కడుతూ వచ్చారు. నబీన్ ఈ ఏడాది జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం బంకీపూర్ స్థానానికి రాజీనామా సమర్పించారు. అట్లాంటి బీజేపీ ఇప్పుడు వరుసగా బీజేపీ గెలుస్తూ వచ్చింది, తిరిగి లేదు. ఎప్పటి నుంచి 1995 నుంచి 2006 వరకు, 2006 నుంచి 2008, 2010, 2015, 2020, 2025లో కూడా బీజేపీకి తిరుగులేదు. కానీ ఇప్పుడు 2026లో బద్దలు కొట్టేశాడు ప్రశాంత్ కిషోర్ గారు. ప్రశాంత్ కిషోర్ గారు బీజేపీకి గట్టి దెబ్బేశాడు. ఎందుకంటే బీజేపీకి తగిన సందేహం ఇచ్చాడు ఈయన. ఏమని? తనని గెలిపించడం ద్వారా బీహార్ రాష్ట్రానికి ఒక మంచి నేతను ముఖ్యమంత్రిగా నియమించాలన్న సందేహాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఓటర్లు పంపారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఎందుకంటే అక్కడ విద్యావేత్తలు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఆ నియోజకవర్గం. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారిని
ఈసారి మంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు కూడా అనుకొని ప్రశాంత్ కిషోర్ గారికి ఇది మొదటి విజయం అండి. ఎందుకంటే మన బీహార్ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే స్థానం కూడా గెలవలేదు. కానీ బీజేపీని మటుకు బద్దలు కొట్టాడు ఆయన. బీజేపీని బద్దలు కొట్టాడు. ఓటర్లు తమపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవించి బంకిపూర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాన్ని గౌరవిస్తామని బీజేపీ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రకటించారు. కానీ ప్రశాంత్ కిషోర్ గారు బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి 19,324 ఓట్ల మెజారిటీతో గెలుపు పొందాడంటే మీరే ఆలోచించండి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు ఎందరికో రాజకీయ పార్టీలకు పనిచేసిన వ్యక్తి ఆయన. అట్లాంటి ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఆయన అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి అది ఆయనకు చాలా బూస్ట్, చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తున్నాడండి ప్రశాంత్ కిషోర్ గారు. నన్ను గెలిపించిన వాళ్లకు ధన్యవాదాలని చెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తనను గెలిపించడం ద్వారా బీహార్ రాష్ట్రానికి ఒక మంచి నేతను ముఖ్యమంత్రిగా నియమించాలన్న సందేశాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఓటర్లు పంపారు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓటర్లు తనపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవించి నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని కూడా ప్రశాంత్ కిషోర్ గారు అంటున్నారు. ఎందుకంటే బీజేపీ కంచుకోట బద్దలు కొట్టాడు ప్రశాంత్ కిషోర్ గారు. ఎందుకంటే చూడండి, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న స్థానాన్ని కూడా అక్కడ బీజేపీని ఓడించి ప్రశాంత్ కిషోర్ గారు గెలిచారు. అంటే ప్రశాంత్ కిషోర్ గారికి ఇది మొదటి అవకాశం అండి. ఎందుకంటే ఇక్కడ ఈ అసెంబ్లీ స్థానాల్లో 19,324 ఓట్ల మెజార్టీతో విజయబావుట ఎగరవేశాడు. కాబట్టి ఈయనకు ఇంతకుముందు ఎమ్మెల్యేగా అవకాశం మొదటి తడవ తన పార్టీ విస్తరిస్తుంది ఇంకా అని అనుకునేట్టుగా లేదు కండి. కానీ ఒక ప్రశాంత్ కిషోర్ గారికి ఇది ఒక బూస్ట్ లాంటిది, ఒక ఎనర్జీ. ప్రజలు అతన్ని ఆదరించారు. ప్రజలు ఉప ఎన్నికల్లో అతన్ని గెలిపించారు. బీజేపీ మటుకు కంచుకోటను బద్దలు కొట్టారు. బీజేపీ కంచుకోట బద్దలు కొట్టారండి. వరుసగా చూసుకుంటే 95 నుంచి 2006 వరకు, 2006, 2008, 2010, 2015, 2020, 2025 అన్ని తడవల బీజేపీ గెలిచింది. అట్లాంటి బీజేపీ స్థానంలో మన ప్రశాంత్ కిషోర్ గారు బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి 19,324 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి మీద ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు ప్రశాంత్ కిషోర్ గారు. మరి ప్రశాంత్ కిషోర్ గారికి ఈ రాజకీయానికి ఇది పునాది లాంటిది. దీని ద్వారా తన పార్టీని విస్తరించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఇదేనండి ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ యొక్క గెలుపు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. బాయ్.